క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే జనరల్ గా మైపాల్ యాదవ్ దాదాపు 10 సంవత్సరాలు వెయిట్ చేసినావు కదా, అవుతలేదా 100 రోజులు ఆగరాదు అనే ఈ క్వశ్చన్ చెప్తే ఏం చెప్తారు? నేనేమంటున్నా మేము ఆగుతాం, మీరు కూడా మరి ఎంపీ ఎలక్షన్లలో పోటీ చేయొద్దు. మొన్ననే వచ్చారు కదా, మరి మీరు కూడా ఆగాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయొద్దు డ్యూడ్. మీరేమో ఆగడు మహేష్ బాబు ఏమో ఆగడు, వీళ్ళు కూడా ఆగరు. మేమెందుకు ఆగాలి డ్యూడ్? మీరు ఎంపీ ఎలక్షన్లలో మేము పోటీ నుంచి తప్పుకుంటామనండి, మీకు ఇంకా 3 నెలలు టైం ఇస్తాం. అవునా కదా? మా ఓట్లు కావాలి. ఒకవేళ కాంగ్రెస్ సర్కార్ చేయలేకపోతే స్లోగన్స్ ఏమి ఇస్తలే ఇక్కడ ఏం లేదు, స్లోగన్ ఏం లేదు. మాట్లాడదాం, మనం మాట్లాడదాం. అది జరిగేదే స్లోగన్స్ ఏం లేదు, జస్ట్ మాట్లాడలేదు. అది జరిగేదే ఇష్యూ లేదు. 46 యోకి సంబంధించి ఇష్యూ క్లియర్ కాలేకపోతే ఎంపీ ఎన్నికలలో నిరుద్యోగులు కూడా పోటీ చేసే అవకాశం ఉండొచ్చు. నిరుద్యోగులు ఖచ్చితంగా అంటే పోటీ చేస్తాం అంటున్నారు. పోటీ చేస్తారా? వాళ్ళ స్లోగన్స్ ఒకవేళ మిమ్మల్ని ప్రపోజ్ చేసి మీరే పోటీ చేయాలంటే ఉంటారా? బరిలో ఉంటారా? నాకు ఇప్పుడే అనుకుంటుంది ప్రశ్న అడుగుతుంటే. అనుకేం లేదు. వాళ్ళ తరపున ఒకవేళ మైపాలన్న అయితేనే గట్టిగా పోరాటం చేయగలుగుతాడు, పోటీ చేస్తే బాగుంటది, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బుద్ధి వస్తుంది అనుకుంటే పోటీ చేస్తారా అన్న ఇంటి ఎన్నికలలో? అంటే నాకు ఇప్పుడు అడ్వకేట్ శరత్ కుమార్ సార్ వీళ్ళు ఉన్నారు, నేను వాళ్ళతో మాట్లాడి చెప్పాలి. ఆల్రెడీ బక్క జడ్సన్ అన్న పోటీ చేస్తాను, మరి అతను నాకు ఫ్రెండ్ అవుతాడు అన్న దగ్గర మనిషి. ఇప్పుడు ఆయన పోటీ చేస్తానప్పుడు నేను మధ్యలో దూరితే నిరుద్యోగుల తరపున అన్న కూడా నిరుద్యోగులు అంటారు. ఎమ్మెల్సీ కదా, మీరు ఎమ్మెల్సీ గురించి ఎంపీ అంటున్నా. ఎంపీ అంటున్నావా? అదే సరే, మనము అసలు పోటీ చేస్తామా చేయమో కానీ ఒక్కటైతే ఆన్సర్ చెప్తున్నా అబ్బా, మీరు అందరు వినండి. ఇక నిరుద్యోగులు ఏ రాజకీయ నాయకుని క్షమించకండి, ఏ పార్టీడైనా సరే. ఇప్పుడు మనకి ఇంత అన్యాయం జరుగుతుంటే బీజేపీ రాడు, బిఎస్ పైన రాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటున్నట్టు 046 బాధితులు పోతే గెలిపించుకున్నారు కదా కాంగ్రెస్ను, ఏం చేయాలి అంటే మొత్తం అంటే అంత పెద్ద డైలాగ్ అనకపోయినా మీరు వాళ్ళని అడగండి అంటున్నట. ఇక బీజేపీలో కిషన్ రెడ్డి సార్ మరి ఇప్పటిదాకా ఇప్పుడు 046 బాధితుల గురించి కానీ ఏఎన్ఎంస్ గురించి కానీ ఇప్పటిదాకా నాకు ఎక్కడ మాట్లాడినట్టు అనిపిస్తలే. బండి సంజయ్ అన్ననేమో మరి సైలెంట్ అయిండు. ఇంతకుముందు ఎంపీ ఎలక్షన్ల మీద దృష్టి పెట్టారన్నా. నిరుద్యోగులు అవసరం లేదు, ఏఎన్ఎంస్ అవసరం లేదు, వీడి మీద వాడి మీద వీడు. ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఓటుకి ఎంత పైసలు ఇవ్వాలి? ఎవరు? హరీష్ రావు. చూపించాలా, వినించాలా? హరీష్ రావు, నీవు ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఎంపీ ఎలక్షన్లోకి వస్తున్నావయ్యా? అసలు ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను అడుగుతున్నా, ఏఎన్ఎంస్ ఇంతకు ముందు ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? మీ సమస్య కారణం ఎవడు? మళ్ళా ఓట్ల కోసం వచ్చేది ఎవడు? నీకు సిగ్గు శరం ముందు హరీష్ రావు అంటున్నా నేను. ఇప్పుడు ఏఎన్ఎంల వరకు ఏం తెలుసా అన్న, 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఇచ్చే సంక్షేమ పథకాన్ని ప్రతి గడపకు పరిచయం చేసిన ప్రతి సంక్షేమ పథకాన్ని పరిచయం చేసింది. సరే ఇప్పుడు ఇప్పుడు ఒక 5 నిమిషాలు గట్టిగా నేను మాట్లాడతాను. మళ్ళీ 046 అయిపోయినా కాంగ్రెస్ పార్టీ చేయలేకపోతే మీ కార్యాచరణ. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ తెలంగాణలో ఎవరెవరైతే బాధితులు ఉన్నారో, గతంలో బీఆర్ఎస్ పార్టీ మీకు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు కాకపోవడం వల్ల ఎంతైతే మంది ఏడుస్తున్నారో వాళ్ళు, ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కూడా హామీలు ఇచ్చి ఎంతైతే మంది బాధపడుతున్నారో వీళ్ళు, మనందరం తెలంగాణ బాధితుల సంఘం అని ఒకటి పెట్టుకోవాలా? మీకు మేము, మాకు మీరు, సహకార సంఘాలు లేక ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు. ఇప్పుడు ఏఎన్ఎంస్ కోసం మాట్లాడితే మా 046 గురించి మాట్లాడని అంటారు, 046 బాధితుల గురించి మాట్లాడితే ఏఎన్ఎం కోసం మాట్లాడంటారు. నేనేమంటున్నా అంటే అందరం కలిసి కుర్చీ మాడతామంటున్నాడు. ఇక నుంచి మీరు ఎవరైనా కష్టం వస్తే, ఎక్కడన్నా ఎవరికన్నా కష్టం వచ్చిందంటే అట్లా చూసుకుంటా పోకుండా ఆగండి. మీ నంబర్ ఇవ్వండి, వాళ్ళ నంబర్ తీసుకోండి, వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేద్దాం. ఈ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఎస్పెషల్గా వీళ్ళు గతంలో వాడు ఏడిపించిన వాళ్ళు వీళ్ళంతా కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి తెచ్చుకుందామా చంద్రబాబు నాయుడు అన్నాడు. అవుట్ సోర్సింగ్, అక్కడ అవుట్ సోర్సింగ్, ఇక్కడ అవుట్ సోర్సింగ్, ఇక్కడ ముఖ్యమంత్రి. మరి కాంట్రాక్టర్ ముఖ్యమంత్రి తెచ్చుకుంటే అయిపోతుందని వీళ్ళకి ఆశలు చూపెట్టి వీళ్ళని రెచ్చగొట్టి, నిరుద్యోగులను రెచ్చగొట్టి
ఆయన అయిపోయి మోసం చేసిండు, పని అయిపోయిందని మేము అనుకుంటున్నాం, కానీ పని అయిపోలే. కొడుకుని తిప్పుతున్నాడు, అల్లుని తిప్పుతున్నాడు, బిడ్డని తిప్పుతున్నాడు, ఇంకో కొడుకు కూడా ఉండు కదా, ఇంకో కొడుకున్నాడు. మనం ఏంటంటే ఓన్లీ కాంగ్రెస్నే కాదు, బీఆర్ఎస్ను కాంగ్రెస్ను వీళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ అష్ట దిగ్బంధం చేయాలి. వాళ్ళు అడుగు అడుగున మనం అడ్డుకోవాల్సిందే. మీరు ఒకవేళ మొన్ననే వచ్చినామంటారు కదా, మరి మొన్ననే వచ్చిర్రంటే మీరు అన్నం తినుడు బంద్ చేయండి డ్యూడ్. నెల దాటింది, కనీసం సమస్యల మీద చర్చలు లేవు. అప్లికేషన్లు ఇస్తాడు, రోడ్ల మీద పడేస్తున్నారు. వాడు ఆల్రెడీ బీఆర్ఎస్ ఒక 20-30 యూట్యూబ్ ఛానళ్లను మెయిన్ మీడియాను కొనేసి అన్యాయం చేస్తుండ్రు. నేను ఆ ఛానళ్ళకి చెప్తున్నా, ఆ సమస్యలు సృష్టించినోడే మీ కల్వకుంట్ల కట్లపాము. అవునా కదా? ఆ సమస్యలు సృష్టించిందంత ఎవడు? ఇప్పుడు అప్లికేషన్లు అన్ని రోడ్ల మీద పడేసిరంటే అప్లికేషన్లు ఎందుకు వచ్చినాయి? ఆ కల్వకుంట్ల కట్లపాము చేసిన బాధితులే కదా. అంటే అయినా వీళ్ళనే, ఇప్పుడు వీళ్ళు కూడా చేయకపోతే వీళ్ళు వీళ్ళనే. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే సినిమా వాళ్ళకు, అమలాకు, ఇప్పుడున్న సీఎం నాగార్జునకు, అమలాకు ఎన్కన్వీనియన్షియల్లో కబ్జా చేసిన నాగార్జునను అరెస్ట్ చేస్తలేడని ఇప్పుడున్న సీఎం గత సీఎంను మాట్లాడిండు. మళ్ళీ వాళ్ళకి ఈయన అపాయింట్మెంట్ ఇచ్చిండు. అది ఏమర్థం చేసుకోవాలి? నువ్వు ఇండికేషన్ ఏమి ఇస్తున్నట్టు? మేము అందరం మళ్ళీ అమల నాగార్జున కలిసి పని చేసుకుంటాము, మీరు మళ్ళీ అట్లనే రోడ్ల మీద నిరుద్యోగులు, ఏఎన్ఎంస్ మీరు ధర్నాలు చేయండి అని మాకు చెప్తున్నారా? చిరంజీవి మెగాస్టార్ కావచ్చు సినిమాలలో, మరి నిజ జీవితంలో మా జీవో 46 బాధితులు కదా మెగాస్టార్లు. ఫైట్ చేసింది ఎవరు? మెగాస్టార్ చిరంజీవా, జీవో 46 బాధితుల? మరి మాకు అపాయింట్మెంట్ మీ అంటే మెగాస్టార్కి ఇచ్చినావు, ఆ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి ఇచ్చినావు, మాకు ఇవ్వవు అపాయింట్మెంట్లు? మేము చచ్చినాక ఇస్తావా? ఇప్పుడు ఈయన ఈ రేవంత్ రెడ్డి కూడా ఏబిఎన్ ఛానల్లో గంట సేపు డిబేట్ లో కూర్చున్నాడు. రాధాకృష్ణ ఏ సమస్యలను చూపించాడు? జీవో 46 బాధలకు ఏనాడు అండగా ఉన్నాడా? మాట్లాడుకోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటది కదా. అసలు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అన్న ఎప్పుడన్నా జీవో 46 బాధితుల కోసం మాట్లాడిండా? మాకు ఇంటర్వ్యూ ఇయ్యరు, రాధాకృష్ణకి ఇంటర్వ్యూ ఇస్తున్నారంటే సరే ఇచ్చుకోండి, మాకు ఇంటర్వ్యూ ఇవ్వకండి, మాకు ఏ పదవులు ఇవ్వకండి, కానీ ఏవైతే సమస్యలు ఉన్నాయో, మీరు ఏదైతే ఎన్నికలప్పుడు హామీలలో చెప్పినారో అవన్నీ అమలు చేయకపోతే రానున్న ఎంపీ ఎలక్షన్లలో కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ, స్థానిక ఎన్నికలలో కానీ అందరం మూకుమ్మడిగా సద్దులు కట్టుకొని భూస్థాపితం కాదు అడ్డుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులను కలిసి ఊ అని కుర్చీ మడత పెడతామని వస్తుందిగా. కాదన్నా నేను ఏమంటున్నా, సరే అధికారం కోసము హామీలు ఇచ్చిన బానే ఉంది. ఇప్పుడు ఈ నాయకులంతా వీళ్ళకి హామీలు ఇచ్చిన వాళ్ళే కదా, చేయడానికి ఏమి ఇబ్బంది అనిపిస్తుంది మరి వీళ్ళకు? అదే వీళ్ళకి జాబులు వచ్చినాయి, మరి మాకు జాబులు రావద్దా డ్యూడ్? ఇంతకుముందు అంతా వాళ్ళు రాజకీయ నిరుద్యోగులే కదా, ఇప్పుడు అంతా మినిస్టర్లు అయ్యారు, పెద్ద పెద్ద పొజిషన్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అన్నా మీరు న్యాయం చేయలేకపోతే ఎందుకన్నా పదవి? అంతే కదా, రాజీనామా చేయమని మేము చెప్పాం. కానీ గెలవంగానే వీళ్ళు పంచుకోరు పదవి, ఇప్పుడు గెలవంగానే వీళ్ళు పదవులు పంచుకోరు, ఆ పదవి ఈ పదవి ఇప్పుడు